నమ శివాయ. అందరూ బాగుండాలనుకుంటూ ఈ రోజు తీర్థయాత్ర స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హైదరాబాద్లో మనకి కిషన్బాద్ నుంచి మనకి మినిమం 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకి ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఫిల్లర్ నెంబర్ 15 నుంచి 1.5 కిలోమీటర్. ఇక్కడ పెయింట్ షాప్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్. మెయిన్ ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ తిరగాలి. మనకి ఈ కమాన్ కనిపిస్తుంది. ఈ కమాన్ నుంచి మనం లోపలికి మినిమం ఒక 1/2 కిలోమీటర్ లోపలికి అనేది వెళ్ళాలి. అండ్ మనకి 1/2 కిలోమీటర్ వెళ్ళగానే మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు చూపించబోయే దేవాలయం వచ్చేసి మనకి మహా పుణ్యక్షేత్రంలో ఇదొక పుణ్యక్షేత్రం అనమాట. మనకి శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు ఫ్రెండ్. ఆ శివుని ఆజ్ఞ వల్ల నేను మీకు ఈ దేవాలయం అయితే చూపించబోతున్నాను. ఇది వచ్చేసి మనకి మూసీ ఒడ్డున ఉంటుంది ఫ్రెండ్స్. మనకి కాశీ బుగ్గ రామ శివలింగేశ్వర స్వామి అనమాట. ఇక్కడ ప్రత్యేకం ఏమిటంటే మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఎందుకు అంటే ఇక్కడ మనకి అన్ని అద్భుతాలు అయితే కనిపిస్తాయి. మనకి ముందుగా అద్భుతాలు చూసే ముందుగా దేవాలయంలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. దేవాలయంలోకి వెళ్ళి ఆ శివుని దర్శిద్దాం. దేవాలయంలోకి వెళ్ళే ముందుగా ఇక్కడ చూడండి మనకి 5 రకాల చెట్లతో మనకి పంచివాటిక అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి గుళ్ళోకి ఎంట్రింగ్ కాగానే అమ్మవారు అయితే ఉంటుంది. ముందుగా అమ్మవారిని మనకి ఇక్కడ వీరభద్ర స్వామిని దర్శించుకొని మనకి దేవాలయంలోకి వెళ్ళాలన్నమాట. మనకి శివరాత్రి వస్తుంది కాబట్టి ఇక్కడ పనులు కూడా అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మనకి అసలు దేవాలయంలోకి వెళ్ళగానే ప్రశాంతత ఎలా అంటే ఈ దేవాలయమే కాదు ఫ్రెండ్స్, ఏ దేవాలయంలోకి వెళ్ళగానే మనసు అనేది చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది. మనకి ఎన్ని బాధలు ఉన్నా అవనేవి కూడా తొలగిపోతాయి. ఇక్కడ చూడొచ్చు మనకి పెద్ద రాగి చెట్టు. ఇది కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి అయితే ఉందన్నమాట. ఇక్కడ వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా కోరుకొని ముడుపు కడితే పిల్లల కోసం కావచ్చు, పెళ్లి కోసం కావచ్చు, ఇలా ఎలా అయినా సరే మనకి ఏమైనా మొక్కుకొని ఈ ముడుపు కడితే నెరవేరుతుందని ఇక్కడ భక్తుల అగాఢ నమ్మకం అనమాట. చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా మంది ఇక్కడ మనకి చెట్టు చుట్టూ కూడా కట్టారు. అండ్ మనకి ఏ కోరిక కోరుకుని నెరవేరుతుందంటే చాలా మంది నమ్మకం. చూడొచ్చు గుడి ప్రాంగణం కూడా మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్దదిగా ఉంటుంది. మనకి మూసీ నది ఒడ్డుకుంది కాబట్టి. అలాగే చెట్లు కూడా మనకి 100 సంవత్సరాల నెలలకి చాలా పెద్దదిగా, మీరు చూస్తే షాక్ అయితే చాలా పెద్దదిగా మనకి మొత్తం పచ్చగా అనమాట. ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నంతసేపు కూడా మనకి. అలాగే ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ చిన్న మందిరంలా ఉంది. అక్కడ మనకి చిన్న శివలింగం ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇలా అన్ని రకాల దేవుళ్ళు అనేవి మనకి దర్శిస్తారు. అలాగే దేవాలయంలోకి వెళ్దాం. చూడండి, దేవాలయంలోకి వెళ్ళే ముందు ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే గుడి మెయిన్ మనకి గర్భగుడి అనేది చూడొచ్చు భూమిలో కలా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ గ్రౌండ్లో చూడొచ్చు మనకి. ఇక్కడ నుంచి మనకి మెట్ల మార్గం నుంచి లోపలికి వెళ్ళాలి శివుని దర్శించుకోవాలనుకుంటే. చూస్తున్నారుగా లోపలైతే అభిషేకాలు అయితేనే మీకు ఇక్కడ చాలా ఆశ్చర్యాలు కనిపిస్తాయి అని చెప్పాను. అందులో మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక శివలింగం మీద నిత్యం గంగతో అభిషేకం అనేది అవుతుంటుంది. ఎందుకంటే మనకి ఈ గంగ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మనకి ఇక్కడ గంగతో నిత్యం అభిషేకం శివుడికి జరుగుతూనే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ దేవాలయంలో మనకి మధ్యాహ్నం 12 గంటల వరకు గుడి ఓపెన్ ఉంటుంది. ఈ టైంలో వెళ్ళే వాళ్ళు ఎవరైనా అభిషేకాలు చేయించుకోవచ్చు. తర్వాత అలంకరణ అవుతుంది. ఇక్కడ మనకి చూడవచ్చు, ఇక్కడ అంతా వాటరే ఉంది అనుకుంటున్నారు కదా. ఇక్కడ మీకు శివలింగం చూడగానే అర్థమైపోద్ది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి నీరు చూడండి, గంగమ్మ తల్లి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు నిత్యం. అలాగే కొన్ని మనకి 100 సంవత్సరాల నుంచి కూడా 200 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే నిత్యం అభిషేకం మనకి తెలిసిన కాండి పూజలు అయితే అందుతున్నాయి. అలాగే ఇక్కడ స్పెషాలిటీ ఏందనుకుంటున్నారు కదా, మనకి తెల్లవారుజామున నాగపాములు అనేది వచ్చి పూజిస్తాయి అంట ఫ్రెండ్స్. ఏంటంటే మనకి జనాలు లేనప్పుడు అలా చీకటితో నాగపాములు అయితే పూజిస్తాయి, నిత్యం పూజిస్తాయి అంట. మనకి మనుషులు అలికిడి ఇనే లోపలికి అవి కొంచెం బయటికి రావంట. ఇక్కడ చూస్తున్నారుగా గంగమ్మ తల్లి వస్తూనే ఉంది. ఇలా శివయ్య నిత్యం గంగమ్మ తల్లితో అభిషేకం పొందుతూనే ఉంటాయి. అలాగే మనకి ఈ గుడి గురించి ఇక్కడ మనకి ఎన్ని ఏళ్ళ నుంచి ఈ గుడి ఉన్నది అనే ఒక డీటెయిల్స్ అనేవి కూడా మనం ఒకసారి ఈ యొక్క ఆలయం 400 సంవత్సరాల పురాతనమైన ఆలయం మనకు తెలిసినంత వరకు. ఇంతకు ముందు ఎంత పురాతనమైంది అనేది మనకైతే తెలియదు. ఇక్కడ మనకి రోడ్డవతల మురళీ మనోహర ఆలయం అనేది ఉంటుంది. ఆ ఆలయం ఈ ఆలయం 2 ఆలయాలు కూడా ఒక ట్రస్టీ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళు కూడా ఉన్న 1852లో రాజా రఘురామ్జీ అనేటువంటి ఆయన ఈ యొక్క ఆలయ నిర్మాణంలో పాల్గొన్నట్టుగా మనకి చరిత్రలో అక్కడ రాసి ఉంది. బయట బోర్డు కూడా ఉంది, చూడొచ్చు అనమాట. దాని తర్వాత ఈ ఆలయంలో ప్రత్యేకం ఏంటంటే మన తెలంగాణలో ఎక్కడ లేనట్లుగా ప్రత్యేకంగా నీళ్లు స్వామి మీద మీరు గమనిస్తే నీళ్లు అలా అమ్మవారు అభిషేకిస్తూ ఉంటుంది గంగా తల్లి నిత్యం కూడా. 365 రోజులు 24 గంటలు ఇలా ఎన్నో వందల సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది. ఈ నీటిని తీర్థంలాగా తీసుకొని అనారోగ్యాలు పోగొట్టుకుంటూ ఉంటారు భక్తులు. ఈ నీటి కోసం రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు, ఎక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి.
ఎక్కువగా క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఈ నీళ్ళని తాగటం వల్ల ప్రత్యేకంగా క్యాన్సర్ తగ్గుతుందని చెప్పేసి వాళ్ళ నమ్మకం. అలాగే భక్తులు ఇక్కడ పాముల అభిషేకం చేస్తాయి. తెల్లవారుజామున స్వామివారికి నాగం పాములు కాదు ఒకటే పాము వచ్చి స్వామివారి యొక్క సేవలో ఎప్పుడు అది కూడా ఎన్నో ఏళ్లుగా ఉంది. ఎక్కువగా మనకు కనిపించదు. తెల్లవారుజామున వచ్చేసి రోజు వస్తుందని అభిషేకం చేసుకుంటుంది. ఇప్పుడు మన మనుషులు అలజడి ఉన్నప్పుడు కనిపించదు కాబట్టి అభిషేకం చేసి వెళ్ళిపోతుంది అనమాట. ఈ ఆలయం ఉదయం 6 నుంచి 12 వరకు, సాయంత్రం 5 నుంచి 8 వరకు ఉంటుంది. ఈ ఆలయంకి వచ్చే వాళ్ళు భక్తులు కిషన్ బాగ్ అని టైప్ చేయాలి. కాశీబుగ్గ కిషన్ బాగ్ అని టైప్ చేయాలి. చాలా మంది చెప్పేది ఏంటంటే వేరే లొకేషన్ వెళ్తుందని. అట్లా కాకుండా కిషన్ బాగ్, ఓల్డ్ సిటీ, కిషన్ బాగ్, కాశీబుగ్గ అంటే ఇది కిషన్ బాగ్ ఫ్లైఓవర్ కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కిషన్ బాగ్ నుంచి అత్తాపూర్ వెళ్లే రోడ్ లో. రైట్, సంతోషం. చూసారు కదా, ఈ గుడి మహస్యం అయ్యగారి నోటితో మనకి డీటెయిల్గా చెప్పారు కదా. అలాగే మనకి ఇంకా మిగతావి కూడా చూడొచ్చు. కాసేపు గుడి ప్రాంగణం మొత్తం కూడా ఒకసారి దర్శిద్దాం ఫ్రెండ్స్. అండ్ శివాలయంలో ఆ శివుడిని అయితే దర్శించేసాము. అలాగే మీకు ఈ రోజు ఈ దేవాలయంలో మీకు హారతి అనేది కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ మనకేంటంటే ఉదయం 5-6 గంటల నుంచే ఇక్కడ పూజలు స్టార్ట్ అవుతాయి. అభిషేకాలు కూడా ఇలా మనకి నిత్యం ఎంతమంది వచ్చినా ఈలోపు అభిషేకాలు పూజలు చేసుకోవచ్చు. అలాగే మనకి 12 తర్వాత అలంకరణ ఉంటుంది. అలంకరణ తర్వాత హారతి ఇస్తారు. అక్కడ నుంచి మళ్ళీ అభిషేకాలు అయితే ఉండవు. త్వరగా రావాలనుకునే వాళ్ళు మనకు ఆ టైంలోపే రావాలి. అలాగే మనకు ఒక్కసారి మీకు చూస్తున్నారుగా గుడి ప్రాంగణం అంతా కూడా ఎంత విశాలంగా, గోపురం కూడా. అలాగే మనకి హారతి సేవ కూడా చూసేద్దాం. गजानंद भगवान की जय बोल, काशी विश्वनाथ की जय बोल, गुरु महाराज की जय शिव సర్వో జన సుఖనో భవంతు అంటూ ఈ రోజు యాత్ర అయితే మనకి పూర్తయింది కదా ఫ్రెండ్స్. ఇంకొక మంచి మనకి తీర్థయాత్రతో నేను మళ్ళీ మీ ముందరకు వస్తాను.